దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక మారు మీ అందరినీ జీసస్ బైబిల్ కాలేజ్ క్లాసెస్కు ఆహ్వానిస్తున్నాను. మా సబ్స్క్రైబర్స్ అందరికీ, ఈ వ్యూయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లాసెస్ ద్వారా మీరు అనేక విషయాలు నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు సువార్తీకరణ, ఎవాంజలైజేషన్. సువార్త అత్యంత ప్రాముఖ్యమైన పరిచర్య. ఈ సువార్త పరిచర్యలో ఆది నుంచి అనేక మంది పాల్గొంటున్నారు. ప్రతి క్రైస్తవుని మీద కూడా సువార్త పరిచర్యలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవలసిన బాధ్యత ఉంది అని పౌలు గారు తన పత్రికల్లో నొక్కి చెప్పడం మనం చూస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు సువార్త పరిచర్యలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని తప్పక తన బాధ్యతలు విధులు నిర్వర్తించవలసిన అవసరత ఉంది అని గుర్తు చేస్తున్నాను. సువార్తీకరణ. ఈ సువార్తీకరణ అనే అంశములో 16 పాయింట్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. సువార్త ఏమిటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇటువంటి డౌట్స్ ఒకవేళ మీకు ఉంటే గనుక మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్లాసు అంతం వరకు వినండి. నేను వ్యాపారస్తుడిని కాదు. ఈ క్లాసెస్ మీరు ఎక్కువ వింటే లేక చివరి వరకు చూస్తే నాకు ఏదైనా ఫినాన్షియల్ బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మాటలు నేను మీకు చెప్పటం లేదు. ఒక సబ్జెక్టు పూర్తిగా నేర్చుకోకపోతే మనకేమీ అర్థం కాదు కనుక ఈ 16 పాయింట్స్ ఇందులో నేను డిస్కస్ చేశాను. మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. వాటిని మీరు విని మీరు అందులోని విషయాలను గ్రహించాలని కోరుతున్నాను. ఐ ఆమ్ ఇన్వైటింగ్ ఆల్ ద వ్యూవర్స్ and all the subscribers to our Jesus Bible College class. Today we are going to discuss about the subject evangelization. It is a great important subject to each and every Christian, so we have to study on that. Please follow through the subject what I am interested to give to present before you. Thank you. Evangelization. What is gospel itself? What is gospel itself? సువార్త అంటే ఏమిటి అసలు? ఇంగ్లీష్లో గాస్పెల్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది ఓల్డ్ ఇంగ్లీష్కి సంబంధించిన పదం. లాటిన్ రూట్లోంచి వచ్చిన పదం. గాడ్ స్పెల్ అనే పదాన్ని మిడిల్ ఇంగ్లీష్ ఏజ్లో వారు వాడుతూ ఉండేవారు. గాడ్ స్పెల్ అంటే మంచి మాట, మంచి వార్త. దాన్నే మోడర్న్ ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటున్నాం. తెలుగులో సువార్త అంటున్నాం. సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్తను ఎవరు తెలియచేశారు? ఏంజెల్ సెడ్ ఎట్ అవర్ లార్డ్స్ బర్త్ యాజ్ ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద పీపుల్. కేవలం కొంతమందికి మాత్రమే ఉద్దేశించింది సువార్త కాదు. దేవుని దృష్టిలో ఇది అందరకు ప్రయోజనకరమైన సువార్త. ఏమిటా సువార్త? దేవదూత చెప్పిన సువార్త ఏమిటి? దట్ ఈస్ ద న్యూస్ పర్టైనింగ్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్. ఈ లోకమునకు ప్రభువు వస్తున్నారు అనే విషయాన్ని తెలియచేయడమే సువార్త. వచ్చారు అని తెలియచేయడం సువార్త. ఆయన ద్వారా లోకములో ప్రతి వ్యక్తికి కూడా ప్రయోజనం ఉంది అని తెలియచేయడమే సువార్త. సో ఇట్ ఈస్ ద బెనిఫిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ గాస్పెల్. దేవుని గూర్చి తెలియచేయుట. గాస్పెల్ ఈజ్ గివింగ్ ద proper information of our Lord Jesus Christ to each and every person in this creation. Not giving the accounts of the deeds of our Lord Jesus Christ. ఆయన చేసిన కార్యాలు,
అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు గూర్చి చెప్పడం సువార్త కాదు. ఆయనను గూర్చి చెప్పడం సువార్త. నా గురించి చెప్పడము అనేది వేరు, నేను చేసిన పనులు చెప్పడం అనేది వేరు. ఈ వ్యత్యాసాన్ని సువార్తకు వెళ్తున్నవారు, సువార్త చెప్తున్నవారు తప్పనిసరిగా పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రజలకు ఏది ఇష్టమో అది చెప్పడం సువార్త కాదు. పేతురు గారు మాట్లాడుతూ అంటున్నారు, లేఖనం అనేది ఎప్పుడూ కూడా మనుషుని ఇష్టాన్ని బట్టి పుట్టలేదు, దేవుని చిత్తాన్ని బట్టి పుట్టింది. ఆ బేసిస్ మనం తీసుకున్నప్పుడు సువార్త అనేది మనుషులకు ఏది ఇష్టమో అది చెప్పడం కాదు, మనుషులకు ఏది అవసరమో అది చెప్పడం సువార్త. ప్రజలకు ప్రభువు కావాలి. ప్రభు ఉంటే ప్రభువారి కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ప్రభు కార్యాల కొరకు ప్రభు దగ్గరికి రాకూడదు, ప్రభువు కొరకు ప్రభు దగ్గరికి రావాలి. అది గాస్పెల్. ఇటువంటి అభిప్రాయాన్ని సువార్త వింటున్న వారిలో కలుగు చేయలేకపోతే ఆ సువార్థికుడు ఫెయిల్ అయినట్లుగా భావించాలి, ఆ సువార్త ఫెయిల్ అయినట్లుగా భావించాలి. రెండవ పాయింట్, వెన్ ద గాస్పెల్ బిగాన్, సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? బై ది ఏంజెల్, ఇప్పుడు చెప్పుకున్నాం, దేవదూతల ద్వారా ప్రారంభమైంది. యేసు ప్రభువు వారు ప్రారంభించారు, అపోస్తలులు ప్రారంభించారు. ఈ మూడు సెక్షన్స్. దేవదూత చేసిన సువార్త విధానం వేరు, యేసు ప్రభువు వారు చేసిన సువార్త విధానం వేరు, అపోస్తలులు చేసిన సువార్త విధానం వేరు. దానిని మనం ఈనాటికి కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాడు మనం చేస్తున్న సువార్తలో మనకి 3 రూట్స్ కనిపిస్తున్నాయి. ద గాస్పెల్ అకార్డింగ్ టు ద ఏంజల్స్, ద గాస్పెల్ అకార్డింగ్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు ది అపోస్టల్స్. ఈ మూడిటిని బేస్ చేసుకొని మన సువార్తను డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎర్లీ పీరియడ్స్ గాస్పెల్, ఆది కాలంలో వారు ఏ విధంగా సువార్త చేశారు? ఎర్లీ పీరియడ్స్ గాస్పెల్, సువార్తను చేసే క్రమంలో అపోస్తలులు అద్భుతాలను ఉపయోగించుకున్నారు, స్వస్థతలు ఉపయోగించుకున్నారు, ఇతరమైన అవకాశాలన్నీ కూడా వారు ఉపయోగించుకున్నారు. మార్కు గారు సువార్త వ్రాస్తూ వాక్యమును స్థిరపరచడానికి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు సహాయంగా ఉన్నాయి అనే భావాన్ని వ్యక్తపరిచారు. ఆది అపోస్తలుల కాలంలో వారు వీటిని ప్రధానంగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారి విశ్వాసాన్ని బలపరచడం కొరకు అద్భుతాలు జరిగినాయి తప్ప, ప్రభు దగ్గరికి రాని వారికి, ప్రభు వాక్యం అంగీకరించిన వారికి, ప్రభు చిత్తాన్ని ఇష్టపడిన వారికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగలేదు అని మీరు బైబిల్లో చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు మనం స్పష్టంగా చూస్తే విషయాలు బోధపడుతున్నాయి. ఆది కాలంలో వారు కొన్ని గుర్తులు ఉపయోగించుకున్నారు. దానిలో ఇచ్చుతస్ అనే ఒక సింబల్ చేప ఆకారంలో ఉంటుంది. తర్వాత కైరో అనే సింబల్ని కూడా ఉపయోగించుకున్నారు. ఈ గుర్తులు ఉపయోగించుకొని వారు ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యారు, మిగిలిన వారికి కూడా కమ్యూనికేట్ చేయగలిగారు. ఎవరైనా వాక్యం వినడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడిన వారు ఈ సింబల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారని, వారి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవచ్చని ఆశించి వారి దగ్గరికి వెళ్తుండేవారు. సిలువ ఈరోజు ప్రతి సంఘంలోనూ విస్తారంగా కనిపిస్తున్న సిలువ గుర్తు ఆది కాలంలో ఎవరూ ఉపయోగించలేదు. ఇంచుమించు 300 సంవత్సరాల పాటు ఈ సిలువ అనే గుర్తుని ఎవరూ ఉపయోగించలేదు. కాన్స్టంటైన్ చక్రవర్తి గారు సిలువను క్రైస్తవుల అధికారిక ముద్రగా చేసిన తరువాత సిలువ అనేది ప్రాముఖ్యతకి వచ్చింది. అంతకుముందు ఈ సిలువ అనే గుర్తుని ఎవరూ ఉపయోగించలేదని చరిత్ర
చూచినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మరి వారు ఏ గుర్తులు ఉపయోగించుకున్నారు? ఇచ్చుతస్. ఎందుకు ఇచ్చుతస్ ఉపయోగించుకున్నారు అంటే, యేసు ప్రభు శిష్యుల్లో ఎక్కువ మంది జాలరీ వృత్తి చేసేవారు కనుక ఆ సింబల్ను ఉపయోగించుకున్నారు. గ్రీకు ఆల్ఫా, ఒమేగా ఆర్ కైరో అనే అక్షరాలు ప్రభువారిని సూచిస్తున్నాయి కనుక ఆ అక్షరాలను ఉపయోగించుకున్నారు. వారు ఈ సువార్త పరిచర్యను ఒక బాధ్యతగా స్వీకరించారు. అందరికీ తెలియచేయాలని లక్ష్యంతో వారు తమ స్వార్థాన్ని, స్వప్రయోజనాన్ని, వారి జీవన విధానాలను కూడా పక్కన పెట్టి, వారి లైఫ్ ప్రోగ్రెస్ను పక్కన పెట్టి దేవుని యొక్క సువార్త వారు చేసినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఓకల్ ట్రాన్స్మిషన్. బైబిల్ గ్రంథం లేదు, సువార్తలు రాయబడినప్పటికీ అవన్నీ కూడా ఒక గ్రంథంగా చేర్చబడలేదు. అందువల్ల ఏది సరైనదో, ఏ గ్రంథం చదవాలో ఏ గ్రంథం చదవకూడదో తెలియని పరిస్థితుల్లో ఆ కాలంలో అపోస్తలుల ద్వారా విన్న మాటలను అనేకులకు సువార్తగా తెలియచేస్తూ ఉండేవారు. వారి జీవితాలే గొప్ప సువార్తగా ఉండేవి. ఆనాటి క్రైస్తవ విధానం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక డెడికేషన్తో ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ డెడికేషనే అనేక మందిని ఆకర్షించింది. వారు చెప్పిన బోధ కన్నా వారి జీవిత విధానం అనేక మందిని ఆకర్షించినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. వారి ప్రేమ, వారి కార్యాలు, ఇతరుల పట్ల వారు చూపించిన ప్రేమ, ఇతరుల కొరకు వారు చేసిన కార్యాలు అనేక మందిని ప్రభు అంటే ఏమిటో తెలుసుకునేలాగున ప్రేరేపించాయి. కన్ఫ్యూషన్ అనేది స్క్రిప్చర్స్ మీద ఉండేది. ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను. లేఖనాలు, ఏది లేఖనము ఏది లేఖనం కాదు, ఏ గ్రంథాన్ని చదవాలి ఏ గ్రంథాన్ని చదవకూడదు అనే కన్ఫ్యూషన్ ఆది కాలంలో ఉండడం వల్ల వారు అపోస్తలుల ద్వారా విన్న ఆ వాక్యాలనే సువార్తలుగా వారు వెళ్ళిన ప్రతి చోట కూడా చెప్పడం, ఆ వాక్యాల ద్వారా అనేకులు విశ్వసించడం, విశ్వసించిన వారిని ఫాలో అప్ చేసి దేవుని శిష్యులుగా తయారు చేయడం మనం చరిత్రలో చూస్తున్నాం. మెడివల్ పీరియడ్లో గాస్పెల్ ఎలా జరిగింది? మధ్యకాలంలో మోనాస్టరీ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. అనేక మంది ప్రభు కొరకు వారి జీవితాలను సమర్పించుకొని మొనాస్టరీస్కి వెళ్ళి అక్కడ ఉంటూ వాక్యం నేర్చుకుంటూ, ప్రార్థనలు నేర్చుకుంటూ, పద్ధతులు నేర్చుకుంటూ, సువార్త నేర్చుకుంటూ, బోధ నేర్చుకుంటూ వారు దేవునికి అంకితం అయిపోయి వారి జీవితాలను నడిపించుకుంటూ వచ్చారు. నిజానికి వివాహం నిషేధించమని దేవుడు ఎక్కడే చెప్పలేదు. అయితే కొందరు వారి స్వంత ఇష్టాన్ని బట్టి వివాహం వద్దు అనుకొని ఈ మొనాస్టరీస్లోనికి చేరి వారు పరిచర్య చేశారు. వారు అనేక స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను బోధించారు. స్కోలాస్టిసిజం, దీని ద్వారా కూడా సువార్త జరిగిందని ఖచ్చితంగా చెప్పాలి. స్కోలాస్టిసిజం అంటే ద సిస్టమ్ ఆఫ్ స్కూల్. ఇట్ మీన్స్ ద సెక్యులర్ ఎడ్యుకేషన్. అనేక గ్రంథాలను ఒక చోట చేర్చి ఆ గ్రంథాల్లోని సారాంశమంతా పరిశీలించి దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించడానికి ఉపయోగించిన పద్ధతినే స్కోలాస్టిసిజం అన్నారు. దీని ద్వారా కూడా సువార్త జరిగింది. బైబిల్ కాలేజెస్ ఆ రోజున ఉన్నాయి. చాలామందికి తెలియదు. యేసుప్రభు వారు శిష్యులు చదువుకోలేదు, పామరులను మాట్లాడుతూ ఉంటారు. చాలా వింత. పామరులను మాట్లాడింది వీరిని వ్యతిరేకించేవారు. శాస్త్రులు, పరిచయులు వారు అన్నారు వీరు పామరులను. పామరుడైన పేతురు గారు అద్భుతమైన పత్రిక ఎలా వ్రాయగలరు? అపోస్తలులు రాసిన పత్రికలు చూడండి. పేతురు గారు రాసిన పత్రిక ఎంత అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. శిష్యులైన యోహాను గారు రాసిన థియాలజీ ఎంతో అమోఘంగా ఉంటుంది. అంతు చిక్కని థియాలజీ, ఎంతో ప్రయాసపడితే కానీ గ్రహించలేనంత థియాలజీ యోహాను గారు రాశారు. థియాలజియన్ అని పేరు ఆయనకి. మరి వారు విద్య లేని పామరులు అని ఎలా అనేక మంది చెప్తున్నారో నాకైతే తెలియదు. ఏది తెలుసుకోకుండా
వారికి తోచింది చెప్పుకుంటూ మేము కూడా బోధకులమే అని ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తూ ఉంటే యేసు ప్రభువు వారు వారిని ఏమాత్రం మెచ్చుకోరని, వారికి శిక్ష కూడా కలగవచ్చని దైవ సేవకునిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. సత్యాన్ని తెలుసుకుని, వాస్తవాన్ని తెలుసుకొని ఆ తర్వాతనే సేవ ప్రారంభించాలని ఈ నూతన సేవకులందరినీ కూడా నేను కోరుతున్నాను. కాటేజ్ లెర్నింగ్ సెంటర్స్. ఆ రోజుల్లో పెద్ద పెద్ద చర్చెస్ లేవు, ఈ రోజున ఉన్నట్లుగా పెద్ద చర్చెస్ లేవు. కాన్స్టంటైన్ గారు తల్లిగారు హెలెనా గారు పెద్ద పెద్ద చర్చెస్ కట్టడం ప్రారంభించారు. అంతకుముందు పెద్ద చర్చెస్ లేవు. చర్చెస్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దాని ఆర్కిటెక్చర్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వారు ఒక చోట గ్యాదర్ కావడానికి ఏ ప్రదేశమైనా సరే ఎన్నుకున్నారు. గుహల్లో వారు గ్యాదర్ అయ్యారు, సొరంగాల్లో గ్యాదర్ అయ్యారు, చీకట్లో అడవుల్లో గ్యాదర్ అయ్యారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు కూడుకొని, ఇందాక మీకు గుర్తు చేశాను కదా, ఇచ్తస్, ఖైరో, ఈ సింబల్స్ ద్వారా ఎక్కడ వారు గ్యాదర్ అవ్వాలో వారు నిర్ణయించుకొని అక్కడ వారు కలిసి ప్రార్థనలు చేసుకునేవారు, ఆరాధించుకునేవారు, ప్రభువుని స్తుతించేవారు, పరిచర్యని ప్లాన్ చేసుకునేవారు, ముందుకు వెళ్ళేవారు. చర్చెస్కి ఈ రోజున ఉన్న ఇంపార్టెన్స్ ఆ రోజున లేదు అని గమనించాలి. మిషనరీ సిస్టమ్ శిష్యులను తయారు చేసి వారిని అన్ని విధాలుగా సిద్ధపరిచి దూర ప్రాంతాలకు పంపించే విధానం మిషనరీ సిస్టమ్. ఈ మిడివల్ పీరియడ్లో అది బాగా ఎక్కువగా జరిగింది. ఎక్లేసియా, నిజానికి చర్చ్ అంటే అది ఓన్లీ రిప్రజెంట్స్ టు ఏ బిల్డింగ్, ఏ కన్స్ట్రక్షన్. ద చర్చ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కన్స్ట్రక్షన్ ఓన్లీ. ఎక్లేసియా అనేది గ్రీకు పదం, ప్రత్యేకించబడిన వారు, ద పీపుల్ హూ సెపరేటెడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్ ఆర్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ఎక్లేసియా. ఆది కాలంలో ఈ ఎక్లేసియా అనే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని వారు పాటిస్తూ చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో ప్రభువు వారి యొక్క విధానాలను పాటించడం వల్ల అనేక మంది ప్రజలు వీరిని చూచి ఆకర్షితులయ్యారు. మేము కూడా వారిలాగానే నీతిగా, యథార్థంగా ఉండాలి, ప్రభువుని స్వీకరించాలి అని ఆకర్షించబడ్డారు. దట్ ఈజ్ ఎక్లేసియా, ఏర్పాటు చేయబడిన ప్రత్యేకించబడిన గుంపు. చర్చికి ప్రాముఖ్యత లేదు ఆ రోజుల్లో, ఎక్లేసియాకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఎక్లేసియా గురించి పెద్దగా ఎవరు ఆలోచించడం లేదు. చర్చి కన్స్ట్రక్షన్స్లోనూ చర్చెస్ యొక్క గొప్పదనాలు చెప్పుకోవడంలో మాత్రమే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. ఈ వ్యవస్థ మారకపోతే చాలా నష్టం జరుగుతుందని కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. 5వ పాయింట్గా ప్రజెంట్ గాస్పెల్ సిస్టమ్, ప్రస్తుత సువార్త విధానము ఎలా నడుస్తుంది. కన్ఫ్యూషన్ ఓవర్ క్యానన్. క్యానన్ అంటే బైబిల్ గ్రంథంలో మనకు ఉన్న 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల మీద కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎందుకంటే ఒక పుస్తకంలో చెప్పబడిన విషయాలకు, మరొక పుస్తకంలో చెప్పబడిన విషయాలకు కొన్ని చోట్ల కాంట్రాస్ట్ వస్తుంది. రిఫరెన్స్ల మీద ఆధారపడి బోధ చేసే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. ఒక చోట ఒక రిఫరెన్స్ ఉంది, మరో చోట మరో రిఫరెన్స్ ఉంది. అనుకూలమైన రిఫరెన్సెస్ అన్నీ తీసుకొని మాట్లాడుతూ ఉంటే కనుక దానికి వ్యతిరేకమైన రిఫరెన్సెస్ తీసుకుని మరొకళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఈ రిఫరెన్సెస్ సమస్య వల్లే డినామినేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ కన్ఫ్యూషన్ తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభువారు ఏం చెప్పారు అన్న దానిని ప్రధానంగా తీసుకోవాలి. మిగిలిన వారు చెప్పిన దానిని ప్రభువారు చెప్పిన దాంతో పోల్చుకొని అది ప్రభువారు చెప్పినట్లుగా ఉంటే దానిని అంగీకరించాలి. ఒకవేళ అది ప్రభువారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే చెప్పిన వారు ఎవరైనా సరే, పేతురు గారైనా, పౌలు గారైనా, యాకోబు గారైనా, యోహాను గారైనా, ఎవరైనా సరే, వారు చెప్పినది ప్రభువారి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అనిపిస్తే దానిని పక్కన పెట్టి ప్రభు చిత్తాన్ని మనం
కొనసాగించాలి. సోలా స్క్రిప్చురా అనే స్లోగన్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోకుండా బైబిల్లో ఏముంది, బైబిల్లో ఎక్కడుంది, అది ఉంది కదా అని మనం మాట్లాడడం అనేది జ్ఞానం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చారన్న సంగతి మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు చెప్పారు, నా ఆత్మను మీకు పంపిస్తున్నాను, ఆయన మీకు నా విషయాలను బోధిస్తారు. వాక్యములో నుంచి, బైబిల్ గ్రంథములో నుంచి స్పష్టంగా మీకు బోధిస్తారు అని ప్రభువారు చెప్పారు. కాబట్టి బైబిల్ని పూర్తిగా ఆధారం చేసుకుని మన బోధలు కానీ, మన ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఉండకుండా బైబిల్లో నుంచి, అందులో ఉన్న వాక్యాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం బోధిస్తున్నారనేది నేర్చుకోకపోతే మనము ఎప్పటికప్పుడు వాక్యానికి తగినట్లుగా మన జీవితాన్ని మలుచుకోలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన సంఘాలను కూడా మలచలేము, సరైన వాక్యాన్ని బోధించలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంపార్టెన్స్ షిఫ్టెడ్ టు మెటీరియలిజం బ్లెస్సింగ్స్. ఈరోజు సువార్త యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని ఎవరినైనా అడిగితే సంఘానికి మనుషులను రప్పించడమే అంటున్నారు. చర్చెస్ నిండడమే సువార్త ఉద్దేశంగా మారిపోయింది. ప్రజలకు ఆశ చూపిస్తున్నారు. వస్తుపరమైన ఆశ, ధనపరమైన ఆశ, ఆరోగ్యపరమైన ఆశ చూపించి అనేక మందిని సంఘాలకు నడిపించడానికి సువార్త ప్రకటిస్తున్నారు. యేసు ప్రభువు నమ్ముకుంటే మీకు ధనం వస్తుంది, దరిద్రం పోతుంది, కోటీశ్వరులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, పిల్లలు పుడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఇటువంటి లోక సంబంధమైన విషయాలన్నీ కూడా యేసు ప్రభువు వారిని నమ్ముకుంటే మీకు వస్తాయి అని చెప్తున్నారు. ఒక విషయం, ఇటువంటి సువార్త చెప్పేవారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ అదే నిజమైతే యేసు ప్రభువు నమ్ముకున్న వారు మాత్రమే లక్షాధికారులు, కోటీశ్వర్లు అయి ఉండాలి. మిగిలిన దేవుళ్ళను, దేవతలని పూజించేవారు ఎవరు కూడా ఆస్తిపరులు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడని మనం ఖచ్చితంగా చెప్తున్నాం కనుక యేసు ప్రభు వారికి మాత్రమే ఒక వ్యక్తిని ధనవంతుని చేసే శక్తి ఉంది. కాబట్టి ఇతర దేవతలను, ఇతర దేవుళ్ళను ఆరాధించే వారు ఎవరు కూడా ధనవంతులు ఉండడానికి వీలు లేదు, కోటీశ్వర్లు అవ్వడానికి వీలు లేదు, వారు ఆరోగ్యంగా ఉండడానికి వీలు లేదు. వారు అన్నీ పోగొట్టుకోవాలి. క్రైస్తవులకు మాత్రమే అన్నీ ఉండాలి. ఇది వాస్తవమేనా? చరిత్ర మీరు చూడండి, వాస్తవాన్ని చూడండి. ఎంతమంది క్రైస్తవులు కాని వారు అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు. మరి వారికి ఎవరా స్థితి ఇచ్చారు? క్రైస్తవులు కాకపోతే ఆరోగ్యం లేదా? ప్రభువు నమ్మకపోతే వారికి ఉద్యోగాలు లేవా? ప్రభువు నమ్మకపోతే పిల్లలు పుట్టలేదా? ప్రభువు నమ్మకపోతే వారు ఆస్తిపరులుగా ఉండటం లేదా? ఇటువంటి తప్పుడు సువార్త, దీన్ని తప్పుడు సువార్త నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆది అపోస్తలులు బోధించిన సువార్త కాదు, ప్రభువు బోధించిన సువార్త కాదు, దేవదూతలు బోధించిన సువార్త కాదు. సంఘాలు నింపుకోవడం కొరకు వ్యాపారస్తులు బోధిస్తున్న సువార్త ఇది. ఇట్ ఈజ్ నాట్ ఎ గాస్పెల్. ఇట్ ఈజ్ ద వర్డ్ ఇంటెండెడ్ టు అట్రాక్ట్ ది పీపుల్ టు దైర్ చర్చెస్. వీళ్ళు ఎంతో కాలం నిలబడరు. అందుకే ఈ రోజున క్రైస్తవులు పెరిగారు, భక్తి తగ్గింది. కారణం ఏంటి చెప్పండి? ద ఇంపార్టెన్స్ షిఫ్టెడ్ టు మెటీరియలిజం, ఫినాన్షియల్ బెనిఫిట్స్ అపార్ట్ టు ఫైండింగ్ ద ట్రూత్. ఇది ఈ కాలంలో జరుగుతున్న ఆలోచన, జరుగుతున్న సువార్త. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీనివల్ల టెంపరీగా బెనిఫిట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ పెర్మనెంట్ బెనిఫిట్స్ ఏమీ కూడా ఉండవు. ఇటువంటి సువార్త వల్ల దేవుని యొక్క రాజ్యము కట్టబడదు. క్రైస్తవులకి ఈ రోజున అలవాటు అయింది ఏమిటంటే తక్కువ పని చేయాలి. ఏ పని? దేవుని పని. వారి సొంత పనులు ఎక్కువ చేసుకోవాలి. పౌలు గారు ఇక్కడ బాధపడుతూ ఆ రోజున కూడా ఆయన ఒక మాట చెప్పారు. అందరూ కూడా తమ స్వంత కార్యాలనే చేసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలను ఎవరు కూడా చూడటం లేదు. అది ఈరోజు ఇంకా ఎక్కువైంది. లెస్ వర్క్ మోర్ గెయిన్. తక్కువ పని చేయి, దేవుని పని. ఎక్కువ బ్లెస్సింగ్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపో.
ప్రజల దృష్టిలో బ్లెస్సింగ్స్ పాస్టర్స్ ఇస్తారని అనుకుంటున్నారు. పాస్టర్స్ ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకుంటున్నారు. కొంతమంది పాస్టర్స్ ఆర్ ప్రీచర్స్ వారి ద్వారా బ్లెస్సింగ్స్ వస్తాయని ప్రజల్ని మోసం చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ అనేవి వస్తు సంబంధమైనవి కాదు. డబ్బు, ఐశ్వర్యము లేక ఇతరమైన లోక సంబంధమైనవి ఆశీర్వాదాలు కాదు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ దేవునితో నడవగలిగిన కృప, దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దేవుణ్ణి దూరం చేసేది ఏది కూడా బ్లెస్సింగ్ కాదు. ఆశీర్వాదం అనేది దేవుడిచ్చేదే కానీ మనుషులు ఇచ్చేది కాదు. మనుషులకు అంత శక్తి లేదు. ఒకవేళ ఎటువంటి మనిషి అయినా, నేనైనా మరొకరైనా ప్రార్థించినప్పుడు అది దేవునికి ఇష్టమైతేనే దేవుడి కార్యక్రమాన్ని చేస్తారు తప్ప మనుషులు దేవుణ్ణి ఫోర్స్ చేయలేరు. యోహాను గారు చాలా స్పష్టంగా వ్రాశారు ఆయన సువార్తలో. ప్రభువారు తనను ఏ మనిషికి లోబరుచుకోలేదు. చాలా క్లియర్గా యోహాను గారు రాశారు. చదవండి. డిస్టింక్షన్ అమాంగ్ ద క్రిస్టియన్ డ్యూటీస్. క్రైస్తవులు కొన్ని పనులు కొందరివి అని వాటాలు వేస్తున్నారు. కొందరే సువార్త చేస్తారు, మనం చేయాల్సిన పని లేదు. కొందరు వాక్యాన్ని బోధిస్తారు, మనం బోధించాల్సిన అవసరం లేదు. కొందరు దేవుని రాజ్యాన్ని కడతారు, మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆ పని చేయడానికి పాస్టర్సో లేకపోతే బిషప్సో లేక ఎవాంజలిస్ట్సో ఎవరెవరో ఉన్నారు. మనం హ్యాపీగా మన పనులు చేసుకుంటూ వీలైనప్పుడు చర్చికి వెళదాం. ఆదివారం అందరూ చర్చికి వెళ్ళటం లేదు కదా ఈ రోజుల్లో. ఇంట్లోనే కూర్చొని ఆదివారం చర్చికి వెళ్లకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఏదో ఒక అరగంటో గంటో వాక్యం విని ఒక లైవ్ వర్షిప్లో పాల్గొంటూ, ఏదో ఒక రికార్డెడ్ వర్షిప్లో పాల్గొంటూ ఆరాధన అయిపోయింది అంటున్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుని మందిరానికి వెళ్ళి అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం దేవుడు ఇష్టపడిన పద్ధతి. ఇందులో 5వ పాయింట్గా నో సీరియస్నెస్ ఆన్ దెయిర్ లార్డ్స్ యాంబిషన్స్. ప్రజలకు యేసు ప్రభువు వారి ఉద్దేశం ఏమిటో, యేసు ప్రభు వారి చిత్తం ఏమిటో తెలుసుకొని దానిని పాటించాలి, చెయ్యాలి అనే సీరియస్ ఫీలింగ్ ఏమీ లేదు. క్యాజువల్గా చర్చెస్కి వెళ్తారు, వాక్యాలు వింటారు. మిగిలిన వారం అంతా కూడా వారి సొంత కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఏమీ ముందుకు వెళ్ళటం లేదు. వారు క్రైస్తవులైనా సరే ఈ లోక సంబంధమైన వాటికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ భక్తిని చాలా తక్కువగా చూస్తున్నారు. అందువల్ల ఈ కాలంలో జరుగుతున్న సువార్త ఫలవంతంగా లేదు. సువార్త అయితే విస్తారంగా జరుగుతోంది, కానీ ఫలము చాలా తక్కువ. ఇందులో 6th పాయింట్, వై ద గాస్పెల్ స్టిల్ గోయింగ్. ఇంకా సువార్త ఎందుకు చెప్తున్నాము, ఎందుకు చెప్పాలి? 2000 సంవత్సరాల క్రితమే సువార్త ప్రారంభమైంది కదా, ఇంకా చేయడం అవసరమా? దీనికి 4 ఆన్సర్స్ మనకు కనిపిస్తున్నాయి. ద టాస్క్ నాట్ యెట్ కంప్లీటెడ్. సువార్త అనేది పూర్తి కాలేదు, ఇంకా కొనసాగవలసిన అవసరత ఉంది. ఇట్ హ్యాస్ బీన్ సెట్ యాజ్ ఏ కంటిన్యూస్ యాక్టివిటీ టు క్రిస్టియన్ చర్చ్. దేవుని యొక్క ఆజ్ఞలో భాగంగా సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ఉండవలసిన బాధ్యత ఉంది. ద ర్యాప్చర్ నాట్ యెట్ అక్కర్డ్. సంఘము ఎత్తబడలేదు. సంఘము ఎత్తబడే వరకు సంఘము ద్వారా సువార్త పరిచర్య జరగాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు వేరే పద్ధతుల్లో సువార్తను ప్రకటింపచేస్తారు. 4వది గాడ్స్ గ్రేస్. దేవుని కృప ఈనాటికి ఈ తరం మీద ఉంది కనుక సువార్త ప్రకటించబడడానికి అవకాశము దేవుడు అనుగ్రహిస్తున్నారు. సువార్త ప్రకటించబడుతుంది. ప్రభువారు తన మాటల్లో స్పష్టంగా తెలియచేస్తూ సువార్త మూయబడే, ఆగిపోయే కాలం కూడా వస్తుంది అని చెప్పారు. దేవుని యొక్క ప్రణాళిక అది. వీ కుడ్ నాట్ చేంజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను మనం మార్చలేం.
ఒకవేళ ఇటువంటి మార్పులు చేయాలని ఎవరైనా ప్రార్థన చేస్తే వారు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థిస్తున్నారని గమనించాలి. సువార్త మూయబడుతుంది, సువార్తను ఆపేస్తాను అని ప్రభువు చెప్పారు. ప్రారంభించింది ఆయనే, ముగించేది ఆయన. ఆల్ఫా ఒమేగా. దేనికి ఆయన ఆరంభకుడో దానికి ఆయనే ముగింపు. సువార్తను ఆయన ప్రారంభించారు, సువార్తను ఆయనే తనకు నచ్చిన కాలంలో ముగిస్తారు. సువార్తను ఎలా ముగిస్తారు మీ అందరికీ తెలుసు. సువార్త ముగించబడ్డం అంటే సువార్త ఆపివేసేలాగున ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఇది ఎవరము కూడా తప్పించలేని, కాదనలేని సత్యం. కనుక అవకాశం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ప్రకారంగా ఈ రోజున మనకి దేవుడు అవకాశం ఇస్తున్నారు కనుక అవకాశం ఉండగానే సాధ్యమైనంతగా దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని గమనించాలి. ఇందులో 7వ పాయింట్, వై సమ్ పీపుల్ అపోజింగ్ ద గాస్పెల్. గాస్పెల్ అంటే ఏం చెప్పాం? సువార్త అని చెప్పాం. అందరికీ మంచి వార్త. మరి మంచి వార్త అయినప్పుడు ఎందుకు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇది ఒక పెద్ద సమస్య. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో వైన్ మీద రేట్లు పెంచాయి. అప్పుడు వైన్ త్రాగే వారికి అది దుర్వార్త అయింది, ఇంట్లో ఉన్న వారి భార్యలకు అది సువార్త అయింది. రేట్లు పెరిగాయి, మా ఆయన కొంచెం తాగడం తగ్గిస్తాడేమో అనుకున్నారు. నేను న్యూస్లో చూశాను, ప్రభుత్వాలు వైన్ షాప్స్లో అమ్మే వైన్ మీద రేటు తగ్గించారు. ఇది త్రాగాలనుకున్న వారికి సువార్త, త్రాగుడును వ్యతిరేకించే వారి భార్యలకు దుర్వార్త. ఈజీగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకే వార్త కొంతమందికి సువార్త, కొంతమందికి దుర్వార్త. ఎవరికి ఆశ ఉందో, అవసరం ఉందో వారు దానిని సువార్తగా తీసుకుంటారు. ఎవరికి ఆశ లేదో వారు ఆ వార్తను దుర్వార్తగా తీసుకుంటారు. కాబట్టి సువార్తే, కానీ అందరికీ సువార్త కాదు. వారి వారి ఆలోచనలు బట్టి వారు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో 5 కారణాలు మనం చూస్తున్నాం. డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాక్యము పట్ల అవగాహన లేకపోవడం, యేసు ప్రభు వారి పట్ల అవగాహన లేకపోవడం వల్ల సువార్తను అనేక మంది తిరస్కరిస్తున్నారు. ఈ అవగాహన కలుగు చేయవలసిన బాధ్యత బోధకులైన మన మీద, సంఘాలు నడిపిస్తున్న సేవకుల మీద, సువార్త బోధిస్తున్న వారి మీద కూడా ఉన్నది. కాబట్టి సువార్త బోధిస్తున్న వారు చాలా జ్ఞానంతో ఎదుటివారికి అర్థమయ్యేలాగున చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆశ చూపించి కాదు, జ్ఞానాన్ని బోధించి వారిని ప్రభు దగ్గరికి వచ్చేలాగున మనము ఆహ్వానించవలసిన బాధ్యత మన మీద ఉంది. డైవర్టెడ్ డివైన్ ఇంట్రెస్ట్స్, స్వర్గము, పరలోకము, ఇతరమైన డివైన్ ప్లేసెస్ ఉన్నాయి అని ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పద్ధతిగా చెప్తూ ఉన్నారు. అందువల్ల పరలోకం అనేది కొందరికి నచ్చకపోవచ్చు. పరలోకంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ లోకంలో వారు తీర్చుకున్న సరదాలు ఇంకా తీరక అక్కడ కూడా పైలోకంలో కూడా ఇంకా కొన్ని సరదాలు తీర్చుకోవడానికి మిగిలిపోయి అనుకున్న వారు పరలోకం రావడానికి ఇష్టపడరు. యేసుప్రభు వారు ఇచ్చే పరలోకం వారికి అక్కర్లేదు, వారికి కావలసినది వేరేగా ఉంది. కాబట్టి వారు కూడా ఈ సువార్తను అంగీకరించరు. ఐడియాలజికల్ అబ్సెషన్స్, అనేక మంది మనస్సులను కొన్ని ఆలోచనలు, కొన్ని అభిప్రాయాలు చుట్టుముడతాయి. కొంతమంది వ్యక్తులు మనుషుల ఆలోచనలను లోబరుచుకుని వారిని క్రమ్ముకొని వారి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తారు. స్వంతంగా ఆలోచించలేని వారు ఎంతోమంది ఉన్నారు. వీరు ఒక అబ్సెషన్కి లోబడిపోయి ఉంటారు, దానిలో నుంచి వారు బయటికి రాలేరు. కనుక అటువంటి వారు కూడా సువార్తను అంగీకరించడానికి ఇష్టపడరు. నెగటివ్నెస్, క్రైస్తవుల మీద వ్యతిరేకత. ఈనాటికి కూడా ఎంత జ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ చాలామంది మన హైందవ సహోదరుల్లో ఉన్న అభిప్రాయం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు మరలా భారతదేశాన్ని లోపరుచుకోవడానికి
ఈ దేశంలో క్రైస్తవుల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ సిల్లీ ఐడియా, వెరీ సిల్లీ థాట్, చాలా వింత విచిత్రం. కానీ దీనిని బలంగా కొందరు ప్రచారం చేయగలుగుతున్నారు. మన దేశంలో క్రైస్తవులంటే ఇంగ్లీష్ వాళ్ళని అనుకుంటారు. అమెరికాకి, ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు క్రైస్తవులని. కానీ ప్రభువు పుట్టింది ఎక్కడ? ఆసియా ఖండంలో కదా. ఇంగ్లీషు వారు లేక బ్రిటిష్ వారు క్రైస్తవులకు రిప్రజెంటేటివ్స్ కాదు. మన దేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఈ దేశాన్ని లోపరుచుకుని వారు వారి దేశ సంపదను పెంచుకోవడానికి వచ్చారు తప్ప వారెవరూ క్రైస్తవులు కాదు. నిజానికి విలియం కేరీ గారు బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి ఎంతో కష్టంతో ఆ రోజున ప్రింటింగ్ ప్రెస్ నడిపించారు. నడిపించలేక ఆపేసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. మరి క్రైస్తవులైన గవర్నమెంట్ బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ కంటిన్యూ అవ్వడానికి విలియం కేరీ గారికి సహాయం చేయకుండా శరంపూర్లో దానిని ఆపేసేలాగా ఆయన్ని ఫోర్స్ చేశారు. ఈ విషయం తెలియని అనేక మంది క్రైస్తవులకి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు అని అనుకుంటున్నారు. కొంతమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు, అది ఏదైనా ఇండైరెక్ట్, అంతే తప్ప బ్రిటిష్ గవర్నమెంట్ పాలసీ మాత్రం కాదు. కానీ ఈ విషయం తెలియని అనేక మంది బ్రిటిష్ వాళ్ళు ఈ క్రైస్తవత్వాన్ని పెంచారు అనుకుంటున్నారు. బ్రిటిష్ వాడు ఇప్పుడు క్రైస్తవత్వాన్ని పెంచలేదు. కాకపోతే కొందరు ఎవరో సహాయం చేసి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ పాలసీ మాత్రం కాదు. ఈ బ్రిటిష్ వారు మన దేశానికి చేసిన నష్టాన్ని, కొంత లాభం జరిగినప్పటికీ ఎక్కువ నష్టం జరిగింది అని మనం భావిస్తున్నాం కనుక ఈ బ్రిటిష్ వారి మీద ఉన్న వ్యతిరేకత, ఇంగ్లీష్ వారి మీద ఉన్న వ్యతిరేకత ఆటోమేటిక్గా క్రైస్తవుల మీద కూడా వస్తున్నది. 5వ పాయింట్ ఏమిటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అంటాం. 7వ పాయింట్లో 5వ పాయింట్ పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటాయి. వారు ఆ డాగ్మాస్కి ఫిక్స్ అయిపోయి ఇతరమైన దేనిని కూడా అంగీకరించడానికి ఇష్టపడరు. అటువంటి వారు తప్పనిసరిగా సువార్తను వ్యతిరేకిస్తూ ఉంటారు. 8వ పాయింట్ లార్డ్ ఈజ్ ద లార్డ్ టు ఆల్. ప్రభువు అందరికీ ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏమిటి? అధికారమును కలిగిన వ్యక్తి, ప్రజలను పరిపాలించు అధికారం కలిగిన వ్యక్తి ప్రభు. ప్రజలకు ఎటువంటి రూల్స్ ఉండాలి, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండాలి, వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది నిర్ణయించేది ప్రభు. ఆయన అధికారానికి లోబడ్డానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. క్రైస్తవులు కూడా ఇష్టపడటం లేదు, అన్యులు అసలు ఇష్టపడటం లేదు. ఆయనతో నిమిత్తం లేకుండా మేము మా ఇష్టానికి తగినట్లుగా మేము ఉంటాం, మేము ఎవరి మాట వినం, యేసు ప్రభు మాట మేము వినాల్సిన అవసరం లేదు, ఆయన మాకు ప్రభువు కాదు అని తిరస్కరించేవారు చాలామంది ఉన్నారు. వారు యేసు ప్రభు అధికారాన్ని ఒప్పుకోవటం లేదు కనుక వారు సంపూర్ణమైన భక్తి చేయలేకపోతున్నారు, సువార్తను అంగీకరించడం లేదు, సువార్త చేయటం కూడా లేదు. ఇందులో రెండవది ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్. దేవుడు నియంత కాదు, మనుషులకు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఏ మనిషి అయినా సరే ఈ భూమి మీద పుట్టడానికి దేవుని కృపే కారణం. అయితే ఆ వ్యక్తి ఈ లోకంలో జీవించినప్పుడు తనకు నచ్చినట్లుగా జీవించాలి అని అనుకుంటే ఆ విధంగా జీవించవచ్చు. తను నీతిమంతుడిగా ఉండాలి, ప్రభువుతో ఉండాలనుకుంటే ఉండొచ్చు. లేదు, తను పాపిగా జీవించడానికి, తన ఇష్టానుసారంగా జీవించడానికి అతను ఇష్టపడితే ఆ విధంగా ఉండొచ్చు. ప్రభువారు ఎవరిని కూడా బలవంతం చేసి ఒప్పించి భక్తి చేయించే స్థితి ఉండదు అని గమనించాలి. కనుక మనిషి ఏది మంచో ఏది చెడో తనకు తను నిర్ణయించుకునే జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు పుట్టించారు కనుక ప్రతి ఒక్కరూ తమ స్వంత ఆలోచనలు బట్టి, తమ స్వంత జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళుతున్నారు. జడ్జిమెంట్లో, వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో ఎవరికి వారికే దేవుడు ప్రశ్నలు వేస్తారు. వారిని వారి చేసిన కార్యాలను బట్టి మాత్రమే జడ్జి చేస్తారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏ మనిషి కూడా ఇతరుల ప్రలోభాల పట్టి కానీ లేక ఉద్దేశాలు బట్టిగా నడవకుండా తనకు తను స్వంతంగా జ్ఞానాన్ని కలిగి ఏది మంచి ఏది చెడు పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది అని ప్రభు వాక్యాన్ని గుర్తు చేస్తూ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అద్వైత సిద్ధాంతం మన దేశంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇది ఇప్పుడు బాగా తగ్గుతుంది. ద్వైత సిద్ధాంతం బాగా పెరుగుతుంది. అద్వైతం అంటే ఏంటి? ఒకే దేవుడు. దాన్ని పక్కన పెట్టి మాకు నచ్చిన దేవుణ్ణి మేము సెలెక్ట్ చేసుకుంటాం అనే ఫెసిలిటీ చాలా చోట్ల, చాలా దేశాల్లో, చాలా మతాల్లో ఉంది. అనేక మంది దేవుళ్ళు ఉన్నందువల్ల వారికి నచ్చిన దేవుణ్ణి, ఒక్కో దేవుడు ఒక రకమైన క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నారని చెప్తున్నారు కనుక వారికి నచ్చిన దేవుణ్ణి వారు ఇష్టపడుతున్నారు. ద సెలెక్షన్ ఆఫ్ గాడ్స్ కొంచెం విచిత్రమైన ఆలోచనే, కానీ ఇది వాస్తవం అని అనేక మంది నమ్ముతున్నారు. వారు ప్రభు యొక్క అధికారాన్ని అంగీకరించరని జ్ఞాపకం చేసుకోండి. ఇందులో 4వ పాయింట్ ఏమిటంటే నీడ్ ఆఫ్ సేవియర్ బట్ నాట్ ద లార్డ్. ప్రజలకి రక్షకుడు కావాలి. రక్షకుడు మీ కొరకు ఉదయించారనగానే సంతోషంగా క్రిస్మస్ చేస్తున్నాం కదా. రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటే ఇంకేం పర్వాలేదు, మనం చాలా సెక్యూర్గా ఉంటాం. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు మనల్ని కాచి కాపాడుతారు, మనం హ్యాపీగా ఉండొచ్చని రక్షకుడు పుట్టాడని సంతోషిస్తున్నారు. కానీ ప్రభువు వచ్చారు. అపోస్తలులు యేసు ప్రభు వారిని ప్రభువు అని పిలిచారు. రక్షకుడిని పిలవలేదు, యేసు అని పిలవలేదు, ప్రభువు అని పిలిచారు. అంటే ఏమిటి అర్థం? వారు ఆయన అధికారానికి లోబడ్డారు. ప్రజలు ఆయన అధికారానికి లోబడటానికి ఇష్టపడటం లేదు, ఆయన పద్ధతులు పాటించడానికి ఇష్టపడటం లేదు, నీతి నియమాలతో నడవడానికి ఇష్టపడటం లేదు. కానీ వీరికి ఆయన అన్ని విషయాలలోనూ రక్షణ కలుగు చేయాలని ఆశిస్తున్నారు. ఇది జరిగే పని మాత్రం కాదని గమనించాలి. సో ద పీపుల్ నీడ్ ఓన్లీ సేవియర్, నాట్ ద లార్డ్. ఇందులో 5వ పాయింట్ ఏమిటంటే నెగటివ్ ఫోర్స్, సాటనిక్ ఫోర్సెస్, నెగటివ్ ఫోర్సెస్ ఈ ప్రపంచంలో పనిచేస్తున్నాయి. అవి మనుషుల్ని ప్రేరేపిస్తూ ప్రభు యొక్క అధికారానికి వారు అంగీకారం తెలియచేయకుండా వారిని బలవంతం చేస్తూ ప్రభువుకు దూరంగా వారిని జరిపి వెళ్ళిపోతూ వారి జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కనుక ఈ నెగటివ్ ఫోర్సెస్కి లోబడిన వారు ప్రభువుని అధికారాన్ని అంగీకరించరని మనం గమనించాలి. క్రిస్టియన్స్లో కూడా నెగటివ్ ఫోర్సెస్ అధికారం కింద ఉన్నవారు ప్రభు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడరు, ప్రభు వాక్యాన్ని పాటించడానికి ఇష్టపడరు. వారు క్రైస్తవులే కానీ వారికి నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడతారని గమనించండి. ఈ విధంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా జీవిస్తున్నారో వారిలో దేవుని ఆత్మ లేదు, వారు దురాత్మ చేత నడిపించబడుతున్నారని మీరు స్పష్టంగా గమనించి అటువంటి వారికి దూరంగా ఉండండి. చేతనైతే సరిచేయండి, లేకపోతే వారిని విడిచిపెట్టి మీరు వారి ప్రభావానికి లోబడకుండా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను. 10వ పాయింట్, హౌ వన్ కెన్ గాస్పెల్ టుడే. ఈ రోజున ఏ విధంగా మనం సువార్త చేయగలం? కాలాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల ఆలోచన విధానం మారుతుంది, అవగాహన మారుతుంది, ఇష్టాలు మారుతున్నాయి. అందువల్ల ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలంలో సువార్త చేసే విధానాలను మనము ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో సువార్త చేసిన విధానాలు ఈ రోజున చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోయినాయని మీరు అందరూ గమనించే ఉంటారు. కనుక ఈ కాలంలో, ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఏ విధంగా సువార్త చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు, ఒక 5 ఆలోచనలు మీ ముందు పెడుతున్నాను. మొదటిది ఏమిటంటే పర్సనల్ విట్నెస్ ఇన్ ద సొసైటీ. మనం చెప్పే వాక్యాలు వినడానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు, మన సాక్ష్యాన్ని చూస్తున్నారు. క్రైస్తవుడు ఎలా జీవిస్తున్నాడు, పాస్టర్ అనేవాడు ఎలా జీవిస్తున్నాడు, వాడి వేషం ఎలా ఉంది, భాష ఎలా ఉంది, వాడి ప్రవర్తన ఎలా ఉంది, దానిని బట్టి ఒక వ్యక్తిని గౌరవించాలా వద్దా అని ఈరోజు సొసైటీ నిర్ణయిస్తోంది. నేను క్రైస్తవుని కాబట్టి మీరు నన్ను ఆనర్ చేయాలంటే చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు క్రైస్తవులే, యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు జీవిస్తూ ఉన్నారా? ప్రజలు యేసు ప్రభువు వారిని విశ్వసించకపోయినప్పటికీ ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా మాత్రం అంగీకరిస్తారు. యేసు ప్రభువు వారి మీద నేరం మోపడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఆయన బోధలు ప్రపంచానికి అందరికీ తెలుసు, బైబిల్ అందరికీ అందుబాటులో ఉంది. అందువల్ల ప్రభువారు ఏం చెప్పారో అందరికీ తెలుసు కాబట్టి ప్రభువారిని ప్రజలు ఇష్టపడతారు. అదే సమయంలో పాస్టర్స్ని, క్రిస్టియన్స్ని ప్రజలు ఇష్టపడటం లేదు. కారణం ఏమిటి? ప్రజల మీద నేరం మోపడానికి మన పాస్టర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు అంతేనండి అంటుంటారు, కానీ లోపలికి వెళితే ఏమర్థమవుతుంది? యేసు ప్రభు ఏం చెప్పారో వారికి తెలుసు.
యేసుప్రభు ఎలా జీవించారో వారికి తెలుసు. యేసుప్రభు జీవించినట్లుగా ఈ పాస్టర్స్ ఎందుకు జీవించడం లేదు, యేసుప్రభు చెప్పినట్లుగా ఈ క్రిస్టియన్స్ ఎందుకు జీవించడం లేదు అని వారు క్వశ్చన్ వేసుకుంటున్నప్పుడు వారు క్రైస్తవులు అవ్వడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల మీరు ఉన్న సమాజంలో ఎటువంటి సాక్ష్యాన్ని కలుగజేస్తున్నారు? ముందు మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి, తర్వాత మీరు సువార్త చేయండి. తప్పనిసరిగా వారు అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రజలకు నీతిగా నిజాయితీగా బ్రతకడానికి తప్పనిసరిగా ఒక అవసరం ఉంది. వారు ఇష్టపడతారు. ఏ వ్యక్తి కూడా పాపాల్లో కొనసాగడానికి ఇష్టపడలేరు. ఎందుకంటే పాపం వల్ల వారికి మనశ్శాంతి రాదు. మనశ్శాంతి కొరకు ప్రభు దగ్గరికి రావడానికి తప్పనిసరిగా ప్రజలు ఇష్టపడతారు. కానీ అదే మనశ్శాంతి వారి పక్కన ఉన్న క్రైస్తవుడిలో లేకపోతే, ఆ కుటుంబంలో లేకపోతే వారు ప్రభువుని విశ్వసించడానికి అంగీకరించరు. కనుక సొసైటీలో మన సాక్ష్యం ఎలా ఉందో మనం తప్పనిసరిగా గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇందులో రెండవ పాయింట్ ఏమిటంటే టీచింగ్ రాదర్ దాన్ ప్రీచింగ్. ప్రసంగాలు ప్రజలకు అలవాటు అయిపోయినాయి. వాళ్ళు అలాగే చెప్తారు అంటున్నారు. ప్రసంగాలు ఇప్పుడు కావాల్సిన అవసరం లేదు, టీచింగ్ కావాలి. యేసుప్రభు వారిని ప్రీచర్ అనలేదు, టీచర్ అన్నారు, మాస్టర్ అన్నారు. మర్చిపోకండి, ఈజ్ నాట్ ఏ ప్రీచర్. కొండ మీద ప్రసంగం అని వాడుతుంటారు. ఈ ప్రసంగాలు కాదు. సువార్తల్లో మీరు చదవండి, యేసుప్రభు వారు ఆయన గురించి రాస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగున బోధించెను అన్న మాట ఉంటుంది కదా తప్ప ఆయన నోరు తెరిచి ఎలాగున ప్రసంగించెను అన్న మాట బైబిల్లో ఉపయోగించలేదు. దానికి చాలా మీనింగ్ ఉంది. కాబట్టి ప్రసంగాలతో ప్రజలను ఓదరగొట్టి ఏదో తాత్కాలికంగా వారిని ఆకర్షించి మనం ప్రయోజనం పొందే ప్రయత్నం చేయకూడదు. వారికి సబ్జెక్ట్ నేర్పించి ఏది సత్యమో వారు తెలుసుకొని వారికి వారు డిసైడ్ అయ్యేలాగున టీచింగ్ చేయాల్సిన బాధ్యత ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అనేక మంది టీచర్స్గా మారాలి. పాస్టర్స్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు, సేవకులు అవ్వడానికి ఇష్టపడుతున్నారు. దానికన్నా ముందుగా మీరు బైబిల్ టీచర్స్గా మారాలని నేను కోరుకుంటున్నాను. అదే లక్ష్యంతో మన జీసస్ బైబిల్ కాలేజ్ పనిచేస్తుంది. మన దగ్గరికి వచ్చిన సేవకులందరినీ కూడా వారిని పాస్టర్స్గా మేము తయారు చేయడం కన్నా వారిని టీచర్స్గా, సత్యాన్ని బోధించేవారుగా తయారు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. గమనించాలని కోరుతున్నాను. ఇందులో మూడవ పాయింట్గా అవాయిడ్ క్రిస్టియన్ మైథాలజీ. క్రైస్తవ మైథాలజీ అనేది ఉంది. క్రైస్తవులు అయితే కనుక మీకు అలాంటి బెనిఫిట్స్, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ఆలోచన విధానంలోంచి మనం బయటకు రావాలి. ఏదో జరిగిపోతుంది అంటే ఊహ, కల్పన, నీకు ఏదో అయిపోద్ది, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేస్తే నువ్వు ఏదో జరిగిపోద్దు, నువ్వు ఏదో అయిపోతావు, ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇటువంటి మైథాలజీని అవాయిడ్ చేయాలని కోరుతున్నాను. ప్రాక్టికల్ అప్రోచ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. when you are going into the society, there is the need of practical explanation to each and every person, those who are interested to hear the word of God. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండాలంటే మన జీవితంలో అనుభవాలు ఉండాలి. ఏదో బైబిల్ సర్టిఫికేట్ తీసుకొని నేను కూడా పాస్టర్ అయిపోతాను, సొసైటీలో నేను కూడా బోధిస్తానంటే వారు బోధించేది చాలా తప్పులతో కూడిన బోధ. అనుభవం లేకుండా వాక్యాన్ని సరిగా మనం బోధించలేం. అపోస్తలులు ప్రభువారి దగ్గర 3.5 సంవత్సరాల పాటు అన్నీ నేర్చుకున్నారు. మిగిలిన అపోస్తలులైన వారు వీరి దగ్గర సంవత్సరాల తరబడి నేర్చుకున్నారు, అనుభవాన్ని గ్రహించారు. సో వెన్ we are interested to preach or teach the word of God or the gospel, you need the theoretical experience as well as the practical experience. ఇందులో 5వ పాయింట్గా స్ట్రాంగ్ డిపెండెన్సీ ఆన్ లార్డ్స్ టీచింగ్స్. ఇది హౌ వన్ కెన్ గాస్పెల్ టుడే అనే పాయింట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో 5వ పాయింట్ ఏమిటంటే స్ట్రాంగ్ డిపెండెన్సీ ఆన్ లార్డ్స్ టీచింగ్స్. 11th పాయింట్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏమిటి? కమ్యూనికేటింగ్ సంథింగ్ టు ద అన్నోన్ పీపుల్ బై ద నోన్ పర్సన్. తెలిసిన వారు తెలిసిన విషయాన్ని తెలియని వారికి తెలియచేయడానికి కమ్యూనికేషన్ అంటాం. ఈ కమ్యూనికేషన్లో 2 సిస్టమ్స్ ప్రధానంగా ఉంటాయి, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వాక్యం బోధించడం, టీచింగ్, ప్రీచింగ్ ఆర్ గాస్పెలింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ బిలాంగ్స్ టు ద వెర్బల్ కమ్యూనికేషన్. మాటల ద్వారా తెలియజేసేదని వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం.
నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బై ద యాక్షన్స్, బై ద జెస్చర్స్, బై ద యాక్టివిటీస్. మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన ముఖ వర్చస్సు, ఎదుటి వ్యక్తిని మనం రిసీవ్ చేసుకునే విధానం, వారితో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. మన వేషం, మన భాష, మన నడక, మన నవ్వు, మన చూపు, ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఒక పాస్టర్ గారు వాక్యం బోధిస్తూ వెకిలి నవ్వులు నవ్వాడు అనుకోండి, వెకిలి చూపులు చూశాడు అనుకోండి, ఆ వాక్యం బోధిస్తున్న వ్యక్తి మీద వింటున్న వారికి కాన్సన్ట్రేషన్ ఉంటుందా? చెప్పేది వింటారా? వీడేంటి ఇలా చూస్తున్నాడు, వీడేంటి ఇలా నవ్వుతున్నాడు, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, చెప్పేదాన్ని వినడానికి ఇష్టపడరు. వెర్బల్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా చాలా ప్రాముఖ్యము. దానిని గమనించాలని కోరుతున్నాను. పర్సనల్ ఇంటరాక్షన్. గాస్పెల్ అనేది ఈ రోజున అంత ప్రభావాన్ని చూపించదు. యేసుప్రభు వారి గురించి తెలియచేయడానికి గాస్పెల్ మనం ఉపయోగించుకుంటాం. యేసుప్రభు వారి గురించి తెలియని వారు సాధారణంగా లేరు. ఇంచుమించు అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడో ఎవరో ఉంటే వాడికి తప్పకుండా గాస్పెల్ అవసరమే. కానీ ఈ రోజున మనకు గాస్పెల్ కాదు, పర్సనల్ ఇంటరాక్షన్. మీరు యథార్థంగా ఉంటూ, నీతిగా ఉంటూ, మీతో ఉన్న వారిని, మీ ఇరుగు పొరుగు వారిని, మీ చుట్టుపక్కల వారిని వ్యక్తిగతంగా ప్రభావితం చేయగలిగి వారిని మీ దగ్గరికి ఆకర్షించగలగడమే పర్సనల్ ఇంటరాక్షన్. దానివల్ల ఈ రోజున ఎక్కువ గాస్పెల్ జరుగుతుంది తప్ప ఊరికనే ఏదో మైక్లో పెట్టుకుని మనం అరిచినంత మాత్రాన, బోధించినంత మాత్రాన దానికి రియాక్షన్ పెద్దగా ఉండదని నేను గమనించి మీ ముందుకు పెడుతున్నాను. కనుక పర్సనల్ ఇంటరాక్షన్తో మీరు గాస్పెల్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మాస్ కమ్యూనికేషన్. అనేక మందికి గ్రూప్ వైజ్గా తెలియచేసే అవకాశం మనకి ఇంకా ఉంది. క్రిస్మస్ మనకి చక్కని అవకాశం. క్రిస్మస్ను ఉపయోగించుకొని మన అన్యులైన స్నేహితులను, బంధువులను, కొలీగ్స్ని, ఇతరమైన వారిని పిలిచి వారిని కూర్చోబెట్టి యేసుప్రభు వారి యొక్క చిత్తాన్ని వారికి తెలియచేయడానికి చక్కని అవకాశం మనకు ఉంది. దిస్ ఈజ్ మాస్ కమ్యూనికేషన్. కానీ బయట వారిని అందరినీ కూడా మనం భోజనానికి రమ్మని పిలుస్తుంటాం. వారు భోజనానికి వస్తుంటారు. వారిని పిలిచినప్పుడు స్ట్రిక్ట్గా చెప్పాలి, అయ్యా మీరు వాక్యం ఇవ్వడానికి రండి, ఊరికి నేను భోజనానికి వచ్చి వెళ్ళిపోకండి అని చెప్పడం తప్పు కాదు. కానీ అలా చెప్పడానికి మొహమాటలు అడ్డొస్తాయి. ఏవో ఫంక్షన్ చేసుకున్నట్లుగా చేసుకుంటున్నాము. కానీ ఫంక్షన్ చేసుకోవడం మంచిదే, కానీ వచ్చిన వారు వాక్యం వినడానికి సమయానికి వచ్చేలాగున వారిని మనం తప్పకుండా ప్రేరేపించాలి. ఈ విధంగా గ్రూప్ వైజ్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు, మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు, ఈ మాస్ కమ్యూనికేషన్లో బోధిస్తున్న బోధకులు నెగిటివ్గా మాట్లాడకుండా, నెగిటివ్ రియాక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. జ్ఞానంతో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడిస్తే అనేక మంది వింటున్నారు, వారిలో వ్యతిరేకమైన భావన కలిగే అవకాశం ఉంది. ఒక బోధకుడు తనకు సరైన జ్ఞానం లేకుండా బోధించడం వల్ల చాలామంది శాశ్వతంగా యేసుప్రభు వారికి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. కనుక జాగ్రత్తగా మనం పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఉండాలని కోరుతున్నాను. 12వ పాయింట్గా బ్యారియర్స్, ఆటంకాలు ఏమిటి ఉన్నాయి అని గమనిస్తే ఇంటర్ కల్చరల్ బ్యారియర్స్, ఇంట్రా కల్చరల్ బ్యారియర్స్ అనే కొన్ని ఉంటాయి. కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తితో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, లేక మనం ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు వారికి మనకి మధ్యన కొన్ని అడ్డులు ఉంటాయి. కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి. వారి కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. అన్యులకి బైబిల్ ఇచ్చామనుకోండి, అదేంటో వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఇచ్చామని మొహమాటాన్ని తీసుకుంటారు. తర్వాత పక్కన ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. దీన్ని కల్చరల్ డిఫరెన్సెస్ అంటాం, కల్చరల్ బ్యారియర్స్ అంటాం. దీన్ని అర్థం చేసుకుని ఎవరికి ఏది ఇవ్వాలి. బైబిల్ పంచినంత మాత్రాన సువార్త కాదు. వారు చదవరు కదా. బైబిల్లో ఏముందో తెలుసుకోవడానికి ఇష్టపడిన వారు, యేసు ప్రభువుని విశ్వసించిన వారు బైబిల్ ఎందుకు చదువుతారు? చదవరు. కనుక ఈ బైబిల్ సొసైటీస్ కొన్ని చేస్తున్న యాక్టివిటీస్ చాలా వరకు వేస్ట్ అవుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలను వారు వ్యర్థపరుస్తున్నారని నేను భావిస్తున్నాను. అవసరమైన వారికి బైబిల్ తక్కువ రేటుకి ఇవ్వండి. విపరీతమైన కాస్ట్ పెట్టారు బైబిల్స్. సామాన్యుడు
కొనుక్కోవడానికి ఇష్టపడ్డు, అంత డబ్బులు పెట్టి కొనడానికి ఇష్టపడ్డు. ఈ ఊరికినే ఏవేవో చేసి ఈ అవసరం లేని పాంప్లెట్స్ పంచిపెట్టి, అవసరం లేని బైబిల్స్ పంచిపెట్టి ఈ డబ్బులు వేస్ట్ చేసే కన్నా కొనుక్కోవడానికి ఇష్టపడిన వారికి బైబిల్స్ తక్కువ రేటుకి లీస్ట్ యాజ్ పాసిబుల్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ఈ బైబిల్ సొసైటీస్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 13వ పాయింట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్. తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి. సువార్త చేసే ప్రతివారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ప్రతివారు కాన్స్టిట్యూషన్లో ఏముందనేది డెఫినెట్గా తెలుసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశ రాజ్యాంగం గురించి తెలియకపోవడం అనేది చాలా అవమానంగా భావించాలి. డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఆర్టికల్ 12 to 35, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అనేవి తెలియచేస్తున్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే. భారతదేశంలో పుట్టిన ప్రతి వారు కూడా కులము, జాతి, మతము విచక్షణ లేకుండా అందరూ సమానమే అనేది 14 నుంచి 18 వరకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు 6 పాయింట్స్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డీటెయిల్డ్గా మీరు స్టడీ చేయొచ్చు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తున్నాను. ఇందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనకు సరైనది అనుకున్న దాన్ని మనం మాట్లాడవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మీరు మీ ముఖ కవళికల్లో మీరు అనుకున్న దానిని ఎదుటి వారికి తెలియచేయవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్, ఎవరైనా కలిసి ఏదైనా చర్చించుకోవచ్చు, వారు ప్రార్థనా సమావేశాన్ని చేసుకోవచ్చు, లేక ఇతర మీటింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఆయుధాలు లేకుండా వారు అక్కడ గ్యాదర్ అవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్స్ ప్రారంభించుకోవడానికి మనం ఎవరు పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కొంతమంది కలిసి ఒక మంచి లక్ష్యంతో అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఈ దేశంలో పుట్టిన ఎవరైనా ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఫ్రీడమ్ టు రెసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఎక్కడైనా నివసించడానికి వారికి అవకాశం ఉంది. ఆర్టికల్ 23 to 24, ఇందులో ఏం తెలియజేస్తున్నారు? ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషులను బలవంతంగా తరలించడం, బలవంతంగా చర్చెస్కి నడిపించడం, లేక బలవంతంగా టెంపుల్స్కి నడిపించడం, లేక బలవంతం చేసి వారిని క్రైస్తవులను చేయాలని ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ కూడా మన రాజ్యాంగానికి విరుద్ధం. కనుక ఎవరిని బలవంతం చేసి ఒప్పించి ఏదో ఆశ చూపించి క్రైస్తవులను చేయకండి, బాప్తిస్మాలు ఇవ్వద్దు. వారికి సబ్జెక్టు మనం నేర్పించాలి. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వారు ప్రభు దగ్గరికి రావాల్సిన బాధ్యత వారి మీద ఉంది. యేసుప్రభు వారు ఎవరిని బలవంతం చేయలేదనే విషయాన్ని మీరు బైబిల్లో చదివే ఉంటారు. మనం ఎవరిని కూడా బలవంతం చేసి దేవుని వాక్యాన్ని వినిపించలేము, నడిపించలేము. అంత అవసరం కూడా లేదు. ప్రభు అలా చేయమని చెప్పలేదు. మానవరీత్యా ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం తప్పకుండా అందరికీ సహకరించాలి. మనకున్నది ఇతరులకు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడకూడదు. కానీ దీని ద్వారా వారిని క్రైస్తవులను చేయాలని ప్రయత్నం చేయడం మాత్రం మంచిది కాదు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, 14 సంవత్సరాల లోపు పిల్లలు లేబర్ వర్క్ చేయకూడదని, వారు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని ఆర్టికల్ 23, 24 మనకు తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 25 to 28, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఈ దేశంలో పుట్టిన ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, పాటించవచ్చు. మన రాజ్యాంగం సెక్యులర్ నేచర్ కలిగిన రాజ్యాంగం. ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసివేయాలని కొంతమంది ఈ రోజున ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగే పని కాదు. భారత రాజ్యాంగం యొక్క స్ట్రక్చరే సెక్యులర్ స్ట్రక్చర్. ఎవరైనా సరే ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. మతాన్ని బట్టి ఒక మనిషిని ప్రత్యేకం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈక్వాలిటీ అమాంగ్ రిలీజన్స్, అన్ని మతాలు కూడా సమానమే. ఏ మతానికి ఎక్కువ కానీ ఏ మతానికి తక్కువ కానీ అవకాశాలు ఇవ్వడానికి వీల్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్, మన మనస్సాక్షిని బట్టి, మన మనస్సులో నిర్ణయించుకున్న దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎవరి పర్మిషన్ మనకు అక్కర్లేదు. ఎవరి బలవంతం మన మీద పనిచేయకూడదు. ఎవరికి వారి వ్యక్తిగతంగా వారి మనస్సాక్షిని బట్టి ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు. ఫ్రీడమ్ టు ప్రొఫెస్
ప్రాక్టీస్, ప్రాపగేట్. వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆయా పద్ధతులు పాటించడానికి, ఆ పద్ధతులను అనేక మందికి తెలియచేయడానికి, ఆ పద్ధతుల్ని బోధించి అనేక మందిని వారి మతంలోనికి రమ్మని ఆహ్వానించడానికి కూడా వారికి స్వతంత్రత ఉంది. రమ్మని పిలవడానికి స్వతంత్రత డెఫినెట్గా ఉంది, ఆహ్వానించడానికి స్వతంత్రత ఉంది, బలవంతం చేయడానికి స్వతంత్రత లేదని గమనించాలి. స్టేట్ హ్యాజ్ నో అఫీషియల్ రిలీజన్. మన దేశంలో ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఏ మతము లేదు. గవర్నమెంట్ వారు ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఒక మతాన్ని తక్కువ చేసి చూడడం కానీ చేయడానికి రాజ్యాంగం అంగీకరించదు. ప్రభుత్వానికి మతం లేదు. మతాన్ని బట్టి ప్రభుత్వం ఒక వ్యక్తికి బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, తీసివేయడం కానీ చేయడానికి వీలు లేదు. ఫ్రీడమ్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. చర్చెస్ పెట్టుకోవడానికి, ట్రస్ట్లు ఏర్పాటు చేసుకోవడానికి, అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి మన భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి కూడా స్వతంత్రత ఉన్నది అని గమనించండి. ఆర్టికల్ 29 to 30 ఫెసిలిటీస్ టు మైనారిటీస్ ఆన్ రిలీజన్, కల్చర్, లాంగ్వేజ్. మైనారిటీ గ్రూప్స్, ఇండియాలో క్రిస్టియన్స్ మైనారిటీ, ముస్లిమ్స్ మైనారిటీ, ఇతరమైన రిలీజన్స్ అన్నీ కూడా మైనారిటీ మతాలే. హిందూయిజం అనేది మేజర్ రిలీజన్ అవుతుంది, మిగిలినవన్నీ కూడా మైనారిటీలోనికి వస్తున్నాయి. మైనారిటీకి చెందిన వర్గాల వారికి గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని కాన్స్టిట్యూషన్ గుర్తు చేస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్, అందరూ చదువుకోవడానికి ప్రతి వారికి అవకాశం ఉంది, అవకాశం కలుగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కాన్స్టిట్యూషన్ గుర్తు చేస్తుంది. ఆర్టికల్ 13(2) తెలియజేస్తున్నది ఏమిటంటే, ఏ విధమైన చట్టం ద్వారా కానీ, కొత్త చట్టాన్ని చేయడం ద్వారా కానీ ఫండమెంటల్ రైట్స్ని హరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడానికి వీలు లేదు. ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు చేసినా ఒక వ్యక్తికి ఉన్న ఫండమెంటల్ రైట్స్లో కలుగు చేసుకోవడానికి అవకాశం లేదు అని, అవి స్వతంత్రమైన ఫండమెంటల్ రైట్స్ అని కాన్స్టిట్యూషన్ మనకి ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే మనం కోరుకున్నామో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. హక్కులు కోరుకున్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు తీసుకోలేని వారికి హక్కులు కూడా వర్తించవు. రాజ్యాంగం మనకు కొన్ని బాధ్యతలు అప్పగించింది. ఇవి ఆర్టికల్ 51(a) మనకి తెలియజేస్తున్నాయి. అబైడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి లోబడి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఉండాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా ప్రవర్తించడానికి వీల్లేదు. చెరిష్ అండ్ ఫాలో నోబెల్ ఐడియాస్, ఒక మంచి ఆలోచనలు, వాటిని అభివృద్ధి చేసుకోవాలి, వెంబడించాలి. అప్హోల్డ్ సావరీనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ దేశానికి సంబంధించిన ఇంటిగ్రిటీ అంటే సమగ్రమైన అభివృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడానికి, దేశ సార్వభౌమాధికారానికి, దేశ ఐక్యతకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ప్రవర్తించకూడదు. డిఫెండ్ ద కంట్రీ, దేశానికి మనము చేయవలసిన సేవ చేయాలి. ప్రమోట్ హార్మనీ అండ్ బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వం, స్నేహ, సౌశీలత పెంచడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రిజర్వ్ ద హెరిటేజ్ సైట్స్ ఉంటాయి, హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉంటాయి, వాటిని ప్రిజర్వ్ చేయాలి, రక్షించాలి, పాడు చేసే ప్రయత్నం చేయకూడదు. ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ నేచురల్ ఎన్విరాన్మెంట్, సహజమైన ప్రకృతిని నాశనం చేసే పని ఏది కూడా చేయకూడదు, ప్రకృతిని కాపాడాలి. డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యుమానిజం, శాస్త్ర విజ్ఞానానికి మనం దోహదం చేయాలి. మానవ స్నేహ సంబంధాలు, మానవత్వాన్ని కలిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, వాటికి ఆటంకాలు చేయకూడదు. ఎవరు కూడా మానవత్వానికి వ్యతిరేకంగా క్రూరులుగా ప్రవర్తించకూడదని రాజ్యాంగం గుర్తు చేస్తుంది. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తిని పాడు చేయకూడదు. స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్, ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాలలో అభివృద్ధి చెందే ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కడ వారు అక్కడే ఆగిపోకూడదని రాజ్యాంగం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. 11వ పాయింట్గా ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్, ప్రభుత్వాలే కాదు
ప్రైవేటు వ్యక్తులు కూడా, మనం కూడా ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అందువల్లనే క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజెస్ ఏర్పాటు చేసి అనేక మంది చదువుకోవడానికి అవకాశాన్ని క్రైస్తవ సంస్థలు కలిగిస్తున్నాయి. దాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 14వ పాయింట్గా గాస్పెల్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఎలాగా సువార్త చేయాలి. షుడ్ బి కంటిన్యూడ్ విత్ కాంటెంపరీ మాడిఫికేషన్స్. కాలానికి, పరిస్థితులకు, ప్రజల ఆలోచన విధానాలకు, వ్యవస్థకు తగిన విధంగా మార్పులు చేసుకుంటూ సువార్తను కొనసాగించవలసిన బాధ్యత ఉంది. సోషల్ విట్నెస్, మనము సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందకుండా ఎవరిని ప్రభు దగ్గరికి ఆకర్షించలేం. రాబోతున్న కాలంలో కూడా ఇంకా ఎక్కువగా క్రైస్తవులైన వారు నీతి నియమాలతో జీవిస్తూ వారి వ్యక్తిగతమైన జీవిత విధానమే ఒక గొప్ప సువార్తగా చేయాలని నేను కోరుతున్నాను. 15th పాయింట్, గాస్పెల్ ఇన్ ట్రిబ్యులేషన్. సువార్త మూయబడుతుంది. సంఘం ఎత్తబడడంతోనే సువార్త మూయబడుతుంది. మహాశ్రమల కాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే మనం శ్రమల్లోనే ఉన్నాం, కానీ మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఈ మహాశ్రమల కాలంలో అప్పుడు కూడా దేవుడు ప్రజలకు సువార్తను ఇచ్చే ఆలోచన కలిగి ఉన్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం 7వ వచనాల్లో ఆ మాటలు మనకు ప్రభువు రాయించారు. దెన్ ఐ సా అనదర్ ఏంజల్ ఫ్లయింగ్ త్రూ ద స్కై క్యారియింగ్ ద ఎటర్నల్ గుడ్ న్యూస్ టు ప్రొక్లెయిమ్ టు ద పీపుల్ హూ బిలాంగ్ టు దిస్ వరల్డ్, టు ఎవర్ నేషన్, ట్రైబ్, లాంగ్వేజ్ అండ్ పీపుల్. ఇక్కడ మంచి పదం వాడారు, ద పీపుల్ హూ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి చెందిన మనుష్యులు. దేవుడే కొంతమందిని మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళే కానీ నాకు చెందిన వాళ్ళు కాదని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అటువంటి వారికి కూడా మరొక అవకాశాన్ని దేవదూత ద్వారా దేవుడు ప్రకటిస్తున్నారు. దిస్ ఈజ్ ద గాస్పెల్ టు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద ట్రిబ్యులేషన్ పీరియడ్. ఓకే, 7వ వచనంలో హీ సెడ్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, దేవదూత చెప్తున్నారు, ఫియర్ గాడ్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ బికాస్ ద అవర్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ హ్యాస్ కమ్. వర్షిప్ హిమ్ హూ మేడ్ ద హెవెన్స్, ద ఎర్త్, ద సీ అండ్ ఆల్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. దేవదూత చెప్తున్న సువార్త గమనించండి. ఆయన ఏం సువార్త చెప్తున్నారు? దేవునికి భయపడండి, దేవునిని మహిమపరచండి, దేవుని తీర్పు రాబోతుంది, దేవుని ఆరాధించండి. సమస్త సృష్టికర్త ఆయనే. ఆకాశములు, భూములు, సముద్రాన్ని, ప్రకృతిని నిర్మించింది ఆయనే గనుక ఆయనకి మీరు భయపడాలి. దిస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ గాస్పెల్. సువార్త అంటే ఏదండి? దేవదూత చెప్పింది మీరు చూడండి, ఇప్పుడు చూడండి, ప్రభువు చెప్పిన సువార్త చూడండి, అపోస్తలుడు చెప్పిన సువార్త చూడండి, రాబోతున్న దినాల్లో దేవదూత చెప్పే సువార్త చూడండి. ఏ పాయింట్స్ వారు ఉపయోగించారు? ఫియర్ టు గాడ్, దేవునికి భయపడండి, ప్రజలను హెచ్చరిక చేయాలి, మనం దేవుని మహింపరచమని హెచ్చరిక చేయాలి, దేవుని తీర్పు ఉందన్న సంగతి సువార్తలో స్పష్టంగా తెలియచేయాలి. సృష్టికర్త దేవుడే గనుక ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తము కూడా దేవుడిచ్చిందే గనుక ఆయనను మహిమపరచాలి, ఘనపరచాలని సువార్త ద్వారా తెలియచేయాలి. దేవదూత అదే సువార్తను రాబోతున్న కాలంలో కూడా తెలియజేస్తున్నారు. 16వ పాయింట్, వాట్ యామ్ ఐ టు, నేనేం చేయాలి? మనందరం కూడా ఈ మాటలు విన్న తర్వాత మనకు ఒక ప్రశ్న, అయితే నేనేం చేయాలి? ఈ ప్రశ్న మీలో వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని గమనించండి. వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే, ఇదంతా మనకు అనవసరం, మన పనేదో మనం చేసుకుందాం అనే నిర్లక్ష్య ధోరణితో మీరు ఉన్నారు అంటే కనుక మీలో దేవుని ఆత్మ లేదు, మీరు దేవునికి చెందిన వారు కాదు అని స్పష్టంగా గమనించి సరిచేసుకోవాలని కోరుతున్నాను. నేనేం చేయాలి? నాకు అర్థమైంది ఏమిటంటే, ఐ షుడ్ బికమ్ ఏ డిసైపుల్ టు ద లార్డ్ అండ్ మేక్ మెనీ ద డిసైపుల్స్ ఇన్ ద ఓన్లీ ఫిట్టెస్ట్ వే టు వర్క్ ద ఎఫెక్టివ్ అండ్ ఫ్రూట్ఫుల్ గాస్పెల్. నాకు అర్థమైంది అది. నేను ప్రభుకు శిష్యుడిగా జీవిస్తూ అనేక మందిని ప్రభు శిష్యులుగా సిద్ధపరిచినప్పుడు వారు ఫలవంతమైన, శక్తివంతమైన సువార్తను, పరిచర్యను చేసి దేవుని రాజ్యాన్ని కడతారు. ఆర్డినరీ క్రిస్టియన్స్ షుడ్ నెవర్
బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దే లివ్ ఫర్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. వారు స్వార్థపరులు, వారి కొరకు మాత్రమే బ్రతుకుతారు. వారు ప్రభువుని, పాస్టర్స్ని, సంఘాలను, గవర్నమెంట్స్ను ఎవరు దొరికితే వారిని ఉపయోగించుకొని వారి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే ఆలోచన చేస్తారు తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే ఆలోచన వారు చేయరని మనం చూస్తున్నాం. సొసైటీలో మనం అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నాం. కనుక నేను శిష్యుడిగా జీవిస్తూ అనేక మంది శిష్యులను తయారు చేసి దేవుని యొక్క రాజ్యము బలంగా కట్టబడేలాగున నేను బాధ్యత తీసుకోవాలి. దానికి తగినట్లుగా ఏమేమి చేయాలో ఎవరికి వారుగా ఆలోచించుకొని మీకున్న అవకాశాలు మీరు ఉపయోగించుకోనండి, మీకున్న ద్వారాలు మీరు తెరవండి, మీకున్న శక్తిని మీరు ఉపయోగించండి. మీరు ధనవంతులైతే మీ ధనాన్ని దేవుని రాజ్యం కట్టే పనిలో మీరు ఉపయోగించండి. మీరు జ్ఞానవంతులైతే మీ జ్ఞానాన్ని దేవుని రాజ్యం కట్టే పనిలో ఉపయోగించండి. మీకు ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఏది కలిగి ఉన్నారో ఆ తలాంతుని మీరు ఉపయోగించి దేవుని రాజ్యాన్ని బలంగా కట్టే పని మీరు చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. వెర్బల్ కమ్యూనికేషన్ మీద తక్కువగా డిపెండ్ అవుదాం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుదాం. ఇది నేను గమనించి మీ ముందు పెడుతున్న అంశం. దీన్ని మీరందరూ ఓపికగా శ్రద్ధగా విన్నందుకై మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లెసన్స్ బాగుంటే కనుక మీకు నచ్చితే మీ తోటి స్నేహితులకు దీన్ని పరిచయం చేయండి, మన ఛానల్ పరిచయం చేయండి. వారు కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఎప్పటికప్పుడు లెసన్స్ వింటూ అప్గ్రేడ్ అవ్వడానికి వారిని కూడా మీరు ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ కూడా దేవుడు ఆయన శిష్యులుగా సిద్ధపరిచి అనేక మంది శిష్యులను మనతో జత కలిపి మనందరం కూడా దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకై దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ క్లాస్ నేను ముగిస్తున్నాను. ప్రభువుకే సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.